హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివకుమార్. మీరు చూస్తుంది శివకుమార్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి జేఎల్ఎం పోల్ క్లైంబింగ్కి అయితే కాల్ లెటర్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇవాళ ఒక అభ్యర్థికి వచ్చినటువంటి కాల్ లెటర్ని అయితే పూర్తిగా మనం వివరంగా పరిశీలిద్దాం. అందులో ఏముంది, అయితే మనం పోల్ క్లైంబింగ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వాటి గురించిన పూర్తి వివరాలు అయితే ఆ కాల్ లెటర్లో మనకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం డీటెయిల్డ్గా. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోదు, జస్ట్ చిన్న క్లిక్ ఇస్తే చాలు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. కాల్ లెటర్లో ఏముందో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఒక కాల్ లెటర్ అయితే చూపిస్తున్నా నేను. అతనికి వచ్చిన అడ్రస్ అయితే నేను హైడ్ చేస్తున్నా, ఎందుకంటే ఎందుకని చెప్పడం ఎందుకని. అయితే కాల్ లెటర్ అయితే ఇక్కడ ఉంది చూడండి. ఏమి ఇచ్చాడంటే దీంట్లో ఏ డేట్ రోజున రిలీజ్ అయింది కాల్ లెటర్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. 30th ఇది దీన్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇవాళ అది రిసీవ్ కావడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ బేస్డ్ ఆన్ ద నోటిఫికేషన్ నంబర్ అని నోటిఫికేషన్ నంబర్ ఇచ్చాడు. అదేవిధంగా రిక్రూట్మెంట్ జరిగిన తేదీ ఇచ్చాడు. నెక్స్ట్ దాంతోపాటు యు ఆర్ హియర్ బై కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ and pole climbing test at the venue on 132 kV substation near division office TSSPDCL నల్గొండ అన్నాడు. వెన్యూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 132 kV సబ్స్టేషన్ నియర్ డివిజన్ ఆఫీస్ TSSPDCL ఆఫీస్ నల్గొండ అని ఇవ్వడం జరిగింది. ఎప్పుడు టైం కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 4th అయిన కింది ఈ అభ్యర్థికి ఉంది. ఎప్పుడంటే 1 PM ఆన్వర్డ్స్ అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క అభ్యర్థికి వచ్చేటువంటి కాల్ లెటర్లో వెన్యూ, డేట్, టైంతో పాటు అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాడంటే పోల్ క్లైంబింగ్కి అటెండ్ అయ్యే అభ్యర్థులకు ఇచ్చేటువంటి సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూద్దాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యు ఆర్ రిక్వెస్టెడ్ దట్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ఆన్ ద షెడ్యూల్డ్ డేట్ అలాంగ్ విత్ ఒరిజినల్ హాల్ టికెట్ అన్నాడు. హాల్ టికెట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అండ్ 2 sets ఆఫ్ ఫోటోస్టాట్ కాపీస్ అన్నాడు. ఆ డాక్యుమెంట్స్ ఏవో చూద్దాం. ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ ఒకటి, 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ కావచ్చు, వైర్మెన్ ఆర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్స్ పాస్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ లిస్ట్, ఈక్వివలెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద అథారిటీ ఇష్యూయింగ్ ద క్వాలిఫికేషన్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద అబోవ్ క్వాలిఫికేషన్. ఈ విధంగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ కావచ్చు, వైర్మెన్ ఆర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్ ట్రేడ్లో వీళ్ళందరూ పాస్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పర్మనెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్ క్లియర్లీ ఇండికేటింగ్ ద సబ్ క్యాస్ట్ అండ్ గ్రూప్ అన్నాడు. అంటే క్లియర్గా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి వాళ్ళ క్యాస్ట్తో పాటు సబ్ క్యాస్ట్ని కూడా ఇండికేట్ చేసేటట్లుగా క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉండాలి అని అంటున్నాడు. ఎంఆర్ఓతో జారీ చేయబడేటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలంటారు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇక్కడ, లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీస్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది బీసీలకు మాత్రమే ఉండాలి. దట్స్ ఆల్సో కాంపిటెంట్ అథారిటీతో జారీ చేయబడ్డటువంటి, అంటే ఎంఆర్ఓచే జారీ చేయబడ్డటువంటి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అయితే బీసీసీ ఉండాలి. నెక్స్ట్ స్కూల్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఆర్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నోటిఫికేషన్ ఫ్రమ్ క్లాస్ 1 to 7th ఇష్యూడ్ బై ద ప్రిన్సిపల్ ఆర్ హెచ్ఎం. 1 to 7th క్లాస్ అయితే స్కూల్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ నాట్ స్టడీడ్ అప్ టు క్లాస్ 7 ఇన్ రెగ్యులర్ మోడ్. రెగ్యులర్గా 7th క్లాస్ వరకు రెగ్యులర్గా ఎవరైతే చదవని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఒరిజినల్ హాల్ టికెట్ క్లియర్గా ఇచ్చిండు. ఒరిజినల్ హాల్ టికెట్ చాలామంది అయితే నాకు అడగడం జరుగుతుంది, హాల్ టికెట్ మిస్ అయిందని. కాకపోతే ఇక ఇప్పుడైతే ఏం చేయలేము మనం, ఒరిజినల్ హాల్ టికెట్ ఖచ్చితంగా ఉండాలని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఎనీ అదర్ సర్టిఫికేట్స్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్. ఇంకా నోటిఫికేషన్లో దీంతో పాటు ఇంకేమైనా ప్రత్యేకంగా సర్టిఫికేట్స్ కావాలని జతపరచాలంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ 2 numbers ఆఫ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇవన్నీ అయితే మనం పోల్ క్లైంబింగ్ రోజే
సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి అదే రోజు మనం ఇవన్నీ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ తీసుకువెళ్ళాలి. దాంతోపాటు 2 సెట్ల ఫోటోస్టాట్ కాపీస్ అన్నాడు. 2 సెట్ల ఫోటోస్టాట్ కాపీస్ అన్నాడు కాబట్టి క్లియర్గా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఈ కాల్ లెటర్ ఎందుకు చదివి వినిపిస్తున్నానంటే ఎవరైతే పోల్ క్లైంబింగ్కి వెళ్తూ ఉన్నారో వాళ్ళు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా ఫాలో కండి, క్లియర్గా చదివితే బాగుంటుంది అనే ఉద్దేశంతో చదువుతా ఉన్నా. నెక్స్ట్ యూ హ్యావ్ టు అటెండ్ ఆన్ యువర్ ఓన్ కాస్ట్ అన్నాడు. మీకు ఎవ్వరు టీఏడిఎల్ చెల్లించారు, నేను ఫలానా దగ్గరికి అయితే పోల్ క్లైంబింగ్కి వచ్చినా నాకు టీఏడిఎల్ ఇవ్వమంటే ఎవ్వరు ఇయ్యరు అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ద పోల్ క్లైంబింగ్ టెస్ట్ విల్ బీ కండక్టింగ్ ఆన్ ద అబోవ్ మెన్షన్ డేట్. మనకి ఏ డేట్లో అయితే కాల్ లెటర్లో చెప్పారో అదే రోజు అయితే మనకు పోల్ క్లైంబింగ్ నిర్వహిస్తారు. నేను ఆ రోజు అటెండ్ కాలేదు, నాకు వేరే డేట్ ఇవ్వండి అని చెప్తే మాత్రం ఫర్దర్ సెలెక్షన్కి మాత్రం అతన్ని తీసుకోరు, అతని క్యాండిడేచర్ని అయితే రద్దు చేస్తారని చెప్తా ఉన్నాను. అదే చూడండి, ద పోల్ క్లైంబింగ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఆన్ ద అబోవ్ మెన్షన్ డేట్, రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ షెడ్యూల్డ్ డేట్ అన్నాడు. మనకి ఏదైతే డేట్ ప్రిస్క్రైబ్డ్ షెడ్యూల్ డేట్ ఉందో దాన్ని చేంజ్ చేయండి, విల్ నాట్ బీ ఎంటర్టైన్డ్ అండ్ ఇఫ్ నాట్ అటెండెడ్ ఆన్ ద అబోవ్ సెట్ డేట్ ద క్యాండిడేచర్ విల్ బి డిస్క్వాలిఫైడ్ అండ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్లెయిమ్ టు కంటిన్యూ ఫర్ ఫర్దర్ సెలెక్షన్ ప్రాసెస్ అన్నాడు. మీకు ఎలాంటి హక్కు ఉండదు, తర్వాత నా డేట్ మార్చండి, నాకు వేరే డేట్ మార్చి పెట్టండి అంటే వాళ్ళ క్యాండిడేచరే రద్దు అవుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా మీకు కేటాయించిన డేట్లో కేటాయించిన సమయానికి అక్కడైతే కరెక్ట్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్, డూప్లికేట్ అంటే జిరాక్స్ సర్టిఫికేట్స్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ సర్టిఫికేట్స్తో అటెండ్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th చూద్దాం. ఇట్ ఈస్ మ్యాండేటరీ అన్నాడు, క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు క్లైమ్ ద పోల్ అప్ టు ద టాప్ ఆఫ్ ద పోల్, failing with your candidature will not made ineligible for further selection process as detailed in the notification. Further you are informed to give an undertaking to the effect that the TSSPDCL ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్. అంటే పోల్ ఎక్కేటప్పుడు మీరు అన్ని జాగ్రత్తలు మీరే తీసుకోవాలి. ఎలాంటి వేరే సంఘటన, ప్రమాదకరమైన సంఘటన జరిగిన TSSPDCLకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్గా మెన్షన్ జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నాను. నెక్స్ట్ 5th ఏంటంటే, నెక్స్ట్ 5th చూద్దాం. ఇక్కడ మెర్ అటెండింగ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ పాసింగ్ ఆఫ్ పోల్ క్లైంబింగ్ టెస్ట్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఫర్ సెలెక్షన్ అపాయింట్మెంట్. మేము ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసినాం, అదేవిధంగా పోల్ క్లైంబింగ్ కూడా క్వాలిఫై అయినా, మాకు జాబ్ ఏంటంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు పిలిచేది కూడా 1:2 రేషియోలో పిలుస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 1:2 రేషియోని బేస్ చేసుకొని మెరిట్ని బట్టి అయితే వాళ్ళు జాబ్ ఇస్తారు తప్ప నేను పోల్ క్లైంబింగ్కి క్వాలిఫై అయినాను, అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నా అంటే కుదరదని చెప్తాను. ఇఫ్ ఆన్ వెరిఫికేషన్ ఆఫ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద సేమ్ ఆర్ నాట్ ఇన్ ఆర్డర్ as per the terms and conditions of the notification, you will not be allowed to the pole climbing test. పైన ఏవైతే సర్టిఫికేట్స్ ఏ ఆర్డర్ ప్రకారం అయితే ఇచ్చారో ఆ ఆర్డర్ ప్రకారం అన్నీ సరిగ్గా ఉండాలి. ఒకవేళ లేకపోతే మాత్రం మిమ్మల్ని అయితే పోల్ క్లైంబింగ్ టెస్ట్కి అయితే మిమ్మల్ని అలౌ చేయరు అని చెప్తున్నాడు. సో పోల్ క్లైంబింగ్ టెస్ట్కి అలౌ చేయలేదంటే డిస్క్వాలిఫై అయినట్టే ఫర్దర్ సెలెక్షన్కి అయితే మనకి ఫర్దర్ సెలెక్షన్ ప్రాసెస్కి అయితే మనని అలౌ చేయరు. సో మనకి జాబ్ అయితే పోవడం జరుగుతుంది, జాబ్ అయితే ఇబ్బంది అవుతుంది, జాబ్ మనకు మిస్ అవుతుంది. సో జాగ్రత్తగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో కండి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి జాబ్ని అయితే సంపాదించండి. సో ఇది కావాలని నేను మొత్తం డీటెయిల్గా చదివి వినిపించడానికి ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ అన్ని వివరాలు క్లియర్గా తెలుసుకోవాలి. మన ఛానల్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు అవే ఆశిస్తారు కాబట్టి ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా మీకోసం అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరెవరికి వచ్చిందో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈ పోల్ క్లైంబింగ్ టెస్ట్కి అయితే అందరూ ప్రిపేర్ కండి. ఓకే, ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోదు, జస్ట్ చిన్న క్లిక్ ఇస్తే చాలు లైక్ చేస్తే, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.